ఇక్కడి ఇంట్లో మీరంతా నందిని అనుకుంటున్న అమ్మాయి రోజీ. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళంతా రోజీ అనుకుంటున్న అమ్మాయి నందిని. ఆ అమ్మాయే మీ సొంత కూతురు నందిని. ఈ నిజం నీకు కాకుండా ఇంకెవరికి తెలుసు? ఆల్రెడీ ఈ నిజం అందరికీ తెలుసు, ఒక్క రోజీ గారికి తప్ప. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, ఏమిటండి అలా ఉన్నారు? ఒంట్లో ఏదైనా బావలేదా? అబ్బే, అలాంటిదేమీ లేదు సుధా. కాఫీ తీసుకోండి. నాన్నా, ఈ రోజు నుండి మీకు కాఫీలో షుగర్ కట్ అంట. షుగర్ కట్? షుగర్ కట్ చేయడం ఏంటి? అవునన్నా, మీ బాడీలో షుగర్ లెవెల్ కాస్త ఎక్కువ ఉందంట, అందుకే ఇలా. అవునండి, మీ రిపోర్ట్ చూశాను. అందుకే ఇప్పుడు మీరు తాగే కాఫీలో షుగర్ లేదు. ఇక ఈ రోజు నుండి ఇలాగే కష్టపడుతూ తాగాల్సిందే. నానా, ఇదిగో షుగర్. మీకోసమే అమ్మకి తెలియకుండా తెచ్చాను. ఒక్కరోజు వేసుకొని తాగితే ఏమీ కాదు, ఒక అరగంట వాకింగ్ చేస్తే చాలు, అంతా సెట్ అయిపోతుంది. ఇదిగో తాగండి. అమ్మా నందిని. అయ్యో అమ్మా, అమ్మ చూస్తుంది. కాఫీలో షుగర్ కలిపానని చెప్పకండి నాన్న, నన్ను చంపేస్తుంది. అయ్యో. అవును, అమ్మ ఏది వెళ్ళిపోయిందా? ఇప్పుడే వెళ్ళింది. పిలవమంటావా? వద్దు, పిలవద్దు. ఏమండి, మీకోసమే నేను షుగర్ తెచ్చాను. అమ్మాయి చూస్తే ఇది మీకు వేయనివ్వదు, అందుకే తనున్నప్పుడు వేయలేకపోయాను. ఒక్కరోజు షుగర్తో తాగితే ఏమీ కాదులేండి, ఒక్క అరగంట సేపు వాకింగ్ చేస్తే అంతా సరిపోతుంది. సరే సరే, మీరు కాఫీ తాగండి. సారీ నాన్న, డబుల్ షుగర్ అయిపోయింది. ఇప్పుడు మీరు కాఫీ తాగారంటే గంట సేపు వాకింగ్ చేయాలి. ఒక పని చేద్దాం నాన్న, ఈ కాఫీలో సగం నేను తాగుతాను, సగం మీరు తాగండి. ఓకే, ఉండండి. వచ్చేసా. సగం నాకు, సగం మీకు. నానా, cheers. ఏంటి నానా అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదమ్మా.
తాగండి. సరే సరే. చావు దగ్గరికి వెళ్తూ మా ఇంట్లో నందినిగా ఉంటూ మమ్మల్ని ఇంత ప్రేమగా ఎలా చూసుకోగలుగుతున్నావమ్మా? ఏంటి నాన్నా అలా ఉన్నారు? ఏమి లేదమ్మా, ఏమి లేదు. నాన్న, నీ కన్న కూతురు నందిని స్థానంలో ఉంటూ మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను చనిపోయిన తరువాత నందినియే మీ అసలు కూతురని మీకు తెలిసేలా ఏర్పాటు చేశాను. మీ కూతురు మీకు తప్పకుండా దగ్గరవుతుంది. సరే నాన్న, మీరు కాఫీ తాగి తొందరగా రెడీ అవ్వండి. మనకు చాలా పనులున్నాయి. ఇప్పుడే వస్తాను. ఆ అమ్మాయి చెప్పినట్టు ఈ పెళ్లి ఆపేయాలా? రోజీని నందిని అనుకుని విజయ్కిచ్చి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్టు? విజయ్ రోజీని మనసారా ప్రేమిస్తున్నాడు. పెళ్లికి రోజీ నందిని అనే పేర్లు అడ్డు తప్ప అతని ప్రేమకి ఇవేవీ అడ్డు కావు. అలాంటప్పుడు నేనేం చేయాలి? సుమంగళిగా రోజీని పంపాలా, లేక పెళ్లిని ఆపాలా? ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? నన్ను క్షమించు సుధా. మన కూతురు నిండు నూరేళ్లు బ్రతుకుతుందన్న నిజాన్ని నీకు చెప్పాలనుంది. అంతేకాదు, మన కూతురు అనుకుంటున్న నందిని మన అసలు కూతురు కాదని, తను రోజీ అని చెప్పాలనుంది. కానీ ఈ టైంలో చెప్తే అది నీ మనసులో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు. నీ ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు. అందుకే చెప్పడం లేదు సుధా. ఒకవైపు మన కూతురు నందిని నిండు నూరేళ్లు బ్రతుకుతుందని ఆనందంగా ఉంది. మరోవైపు మన కూతురి స్థానంలో వచ్చిన రోజు అత్తాయిష్తో చనిపోతుందని బాధగా ఉంది. ఇదంతా ఏంటి నాన్నా? మనకి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అనే 4 దిక్కులు కాకుండా ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం అనే మరో 4 దిక్కులు ఉన్నాయి. మన సంప్రదాయం ప్రకారం కాబోయే వధూవరులిద్దరూ మన ఇంట 4 దిక్కుల్లో 4 రకాల పూల మొక్కలు నాటి వాటికి పూజ చేయాలమ్మా. దమయంతి, లక్ష్మిని చూసుకో. నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. కాబోయే భార్యాభర్తలిద్దరూ ఇలా పూల మొక్కలు నాటి పూజ ఎందుకు చేయాలంటే దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే
మీరు నాటిన మొక్కలు పూసే పూలు ఎలా వికసిస్తాయో కాబోయే భార్యాభర్తల జీవితాలు కూడా అలాగే వికసించాలని ఈ పూజ చేస్తారు. ఈ మొక్కలు ఈ ప్రకృతికి ఎంతటి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తాయో పెళ్లి చేసుకోబోతున్న భార్యాభర్తల ఇద్దరి మనసులు కూడా అంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలన్న ఉద్దేశంతోనే మన పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టారమ్మా. రోజీ గారు రండి. నమస్కారం అమ్మా. ఎంతసేపు అయిందమ్మా మీరు వచ్చి? మీరు భార్యాభర్తల బంధం గురించి మంచి మాటలు చెప్పడం మొదలు పెట్టగానే వచ్చానండి. చాలా బాగా చెప్పారండి. అవమ్మా నందిని. నమస్తే మేడం. ఆ లక్ష్మి గారిని కూడా తీసుకొచ్చినట్టున్నారు మీరు. ఈ పెళ్లి పనులన్నీ లక్ష్మి చేతుల మీదుగానే జరగాలి. అందుకే తీసుకొచ్చాను. ఇక్కడి ఇంట్లో మీరంతా నందిని అనుకుంటున్న అమ్మాయి రోజీ. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళంతా రోజీ అనుకుంటున్న అమ్మాయి నందిని. ఆ అమ్మాయే మీ సొంత కూతురు నందిని. ఇంతకీ మీరు? నేనెవరో ఈ విషయం మీకే ఎందుకు చెప్పాను, అసలు ఈ విషయంలో నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందో, ఇందులో నాకేంటి ప్రయోజనం, ఇలాంటివన్నీ త్వరలోనే మీకు తెలుస్తాయి. అమ్మమ్మ అమ్మమ్మ అజ్జి అజ్జి. అయ్యా బాబోయ్, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఇక నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. లక్ష్మి గారు నన్ను చూసేశారు. అజ్జిని మీరు తర్వాత పలకరించొచ్చు గాని ముందు మొక్క నాటి పూజ చేయండి. అమ్మా నందిని రామ్మా.
ఈవిడ వీళ్ల మనిషేనా? ఈశాన్యం అయిపోయింది, ఇక వాయువ్యం. రోజీ గారు తన మనవరాలతో నా పెళ్లి చేస్తారనుకుంటే ఇలా లక్ష్మి గారి చేతిలో నా ఒక్కడి పెళ్లి చేస్తారనుకోలేదు. అజ్జి నన్ను చూసేసింది, అయినా అమ్మమ్మ ఏంటి ఇలా చేసింది? అమ్మమ్మ, మీతో కొంచెం మాట్లాడాలి. ఈ పూజ పూర్తయ్యాక తీరిగ్గా మాట్లాడొచ్చు. ముందు మీరు వెళ్లి పూజ చేసుకోండి. పదమ్మా. ఇప్పుడు లక్ష్మి గారు రోజీ గారికి కథంతా చెప్పడం ఖాయం. వాళ్ళిద్దరూ కలిసి నన్ను కాల్చి చంపడం ఖాయం. ఇప్పుడు నేను వీళ్ళ చేతుల్లో చావకుండా బయటపడాలంటే ఒక్కటే మార్గం. లక్ష్మి గారికి రోజీ గారికి జరిగిందంతా చెప్పి క్షమించమని కాళ్ళ మీద పడతాను. క్షమించి చంపకుండా వదిలేస్తారు. మహా అయితే పోలీసులకు పట్టిస్తారు. ఏంటమ్మమ్మ ఇలా చేసావు? అజ్జి కళ్ళెదురుగా చనిపోకూడదనే కదా నేను మీ అందరికీ దూరంగా వచ్చింది. పైగా నా గురించి ఎవరికి చెప్పనని మాట కూడా ఇచ్చావు. ఇప్పుడు మాత్రం ఇలా అజ్జిని డైరెక్ట్ గా తీసుకొచ్చి నన్ను అజ్జికి చూపించేశావు. లక్ష్మి గారేమో సీరియస్ గా చూస్తున్నారు. తప్పొప్పుకొని కాళ్ళ మీద పడ్డా కానీ ఒప్పుకునేలా లేరు. ఛ, ఏం జరిగితే అది జరుగుతుంది. కాళ్ళ మీద పడి తప్పొప్పుకుంటాను. లేదమ్మా, నందిని, ఇంకేం మాట్లాడుకో, పదా. లక్ష్మి, నీ మనవరాల్ని తీసుకొచ్చాను. నీ మనవరాలు నందిని తీసుకొచ్చాను. అదే నందిని పేరుతో మన కంపెనీలో జాబ్ చేస్తుంది కదా, అచ్చం నందినిలాగే ఉంటుందని చెప్పాను కదా. మనం మొన్న గాజుల ఫంక్షన్ కూడా చేసాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా ఆ అమ్మాయి కోసమే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నీ ఎదురుగానే ఉంది. ఆశీర్వదించు లక్ష్మి. నందిని, నందిని, నందిని,
దీర్ఘాయుష్మాన్ భవ. లక్ష్మి మేడంకి ఏమైంది? ఫ్యాక్టరీలో జరిగిన ఒక ప్రమాదంలో లక్ష్మి కళ్ళు పోయాయి.